ఎల్బీ నగర్లోని చైతన్యపురి ఫణిగిరి ఖాళీ వెంకటసాయి నగర్లో మూసీ నిర్వాసితులు కలిసి సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సమావేశం నిర్వహించారు. మూసీ ప్రక్షాళన ఉద్దేశం మంచిదే, కానీ మూసీ నిర్వాసితులకు ప్రభుత్వం దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా నియంతృత్వంగా వ్యవహరించడం సరికాదంటూ కూడా ఆయన సూచించారు. దీనిపై మంత్రులు ఇష్టం వచ్చినట్లు ప్రకటన చేస్తున్నారు. వాటితో రాష్ట్రంలో పెద్ద గందరగోళం నెలకొందని కూడా తెలిపారు. మూసీ పరిసరాల్లో చాలామంది లక్షల కోట్లతో భూములు కొనుక్కొని నిర్మాణాలు చేసుకున్నారని, వాళ్లకు భూములు అమ్మి సొమ్ము చేసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారంటూ కూడా ఆరోపించారు కూనంనేని. ఖచ్చితంగా మేము కమ్యూనిస్ట్ పార్టీగా ఈ చైతన్యపురే కాదు, మూసీ ప్రాంతమైన ఏ ప్రాంతమైనా సరే వాళ్ళు ప్రభుత్వం ఏమంటుందంటే మూసీ దాని పేరుతో రాజకీయాలు చేస్తున్నారు అంటున్నారు. రాజకీయాలు అనేది బీఆర్ఎస్ లాంటి వాళ్ళు చేస్తారు, కానీ మేము కమ్యూనిస్టులుగా రాజకీయాలు చేయము. మేము ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆందోళనకు గురవుతున్నటువంటి భయాందోళనకు సంబంధించిన అంశాల పైన ఆలోచన చేసి వాళ్ళకి ఒక నిబ్బరత, ఒక భరోసా కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని ప్రభుత్వాన్ని హెచ్చరించడానికి మేము వస్తాం. ప్రభుత్వానికి ప్రజలకి అనుసంధానంగా మేము ఉన్నాం. ఆ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత కమ్యూనిస్టులుగా మేము తీసుకుంటున్నాం. కాబట్టి మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం, ఖచ్చితంగా దీనిపైన ఇమీడియట్గా ఒక వైట్ పేపర్ విడుదల చేయండి. మూసీ వలన మూసీ కింద అసలు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎన్ని ఎకరాల భూమి ఉంది, అసలు మీ లక్ష్యం ఏంటి, దేనికోసం ఈ మూసీ ఎవరికి అర్థం కావట్లేదు. మీ హైడ్రా పేర్లు ఎంత గజిబిజి ఉందో, ఎంత తికమక ఉందో, ఈ మూసీ బ్యూటిఫికేషన్లో కూడా అంత తికమక కనపడుతుంది. దీన్ని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉందని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆ విధంగా మీరు ఒక వైట్ పేపర్, అంటే మొత్తం వివరాలతో కూడినటువంటి వైట్ పేపర్ విడుదల చేసి, ఆ వైట్ పేపర్ బేస్గా